ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే అత్తగారు ఉండేవారు. ఆమెకు నలుగురు కుమారులు, రాముడు, కృష్ణుడు, శంకర్, మధు. సీతమ్మ చాలా కష్టపడి తన పిల్లలను పెంచింది. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళందరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఇలా సీతమ్మ ఇంటికి నలుగురు కోడళ్లు వచ్చారు. పెద్ద కోడలు లక్ష్మి, రెండో కోడలు సరోజ, మూడో కోడలు గీత, చిన్న కోడలు రాధ. ప్రతి ఒక్కరి స్వభావం వేరుగా ఉండేది. పెద్ద కోడలు లక్ష్మి చాలా గర్వంగా ఉండేది. తాను పెద్ద కోడలనని అందరికీ ఆజ్ఞలు జారీ చేసేది. రెండో కోడలు సరోజ చాలా ఆలస్యం చేసే స్వభావం, పని చేయడం కంటే మాట్లాడడం ఎక్కువ. చిన్న కోడలు రాధ మాత్రం చాలా మంచిది. అత్తగారిని తన అమ్మలా చూసుకునేది. ఒక రోజు సీతమ్మ మనసులో ఇలా అనుకుంది, నా కోడళ్లలో ఎవరు నిజంగా మంచివారో తెలుసుకోవాలని. అందుకే ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంది. ఒక రోజు సీతమ్మ నలుగురు కోడళ్లను పిలిచింది. అమ్మాయిలు, నేను కొన్ని రోజులు తీర్థయాత్రలకు వెళ్తున్నాను. ఇంటిని మీరు బాగా చూసుకోవాలి అని చెప్పింది. అంతేకాకుండా ఒక పని కూడా అప్పచెప్పింది. ఈ 4 గిన్నెల్లో నేను విత్తనాలు పెట్టాను, వాటిని నాటండి. నేను వచ్చేసరికి మొక్కలు ఎలా పెరిగాయో చూస్తాను అని చెప్పి యాత్రలకు వెళ్ళింది. పెద్ద కోడలు లక్ష్మి ఇలా అనుకుంది, ఈ చిన్న పని కోసం నేను కష్టపడాలా అని విత్తనాలను బయట పాడేసింది. రెండో కోడలు సరోజ రేపు నాటుదాంలే అనుకుంటూ రోజులు గడిపేసింది. మూడో కోడలు గీత మాత్రం విత్తనాలు నాటగా ఒక మొక్క వచ్చినప్పటికీ నీరు పోయాక మొక్క ఎండిపోయింది. చిన్న కోడలు రాధ మాత్రం ప్రేమగా విత్తనాలు నాటింది. ప్రతిరోజు నీళ్లు పోసేది, మొక్కలతో మాట్లాడేది కూడా. కొన్ని రోజులలో అందమైన మొక్కలు పెరిగాయి. కొన్ని రోజుల తర్వాత సీతమ్మ యాత్రల నుండి తిరిగి వచ్చింది. రాగానే మొదట పెద్ద కోడల దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి, నీ మొక్కలు ఏవి అని అడిగింది. లక్ష్మి తల వంచుకుని, అత్తయ్య, విత్తనాలు మొలకెత్తలేదు అని చెప్పింది. తర్వాత సరోజ దగ్గరకు వెళ్ళింది. సరోజ, నీ మొక్కలు ఎక్కడమ్మా అని అడిగింది. సరోజ కూడా అదే చెప్పింది, అత్తయ్య, విత్తనాలు పాడైపోయాయి అని. అత్తగారు మూడో కోడలు గీత దగ్గరకు వెళ్ళింది. గీత, నీ మొక్కలు ఎక్కడమ్మా అని అడిగింది. గీత మొక్కలు చూపించింది, కానీ అది ఎండిపోయి ఉంది. చివరగా చిన్న కోడలు రాధ దగ్గరకు వచ్చింది. రాధ ఇంటి వెనుక భాగంలో అందమైన చిన్న తోట తయారు చేసింది. పచ్చని మొక్కలు, పువ్వులు చూసి సీతమ్మ చాలా ఆనందించింది. సీతమ్మ అందరినీ పిలిచి, నిజానికి నేను ఇచ్చిన విత్తనాలు మొలకెత్తని విత్తనాలు అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయి, అయితే రాధకు మొక్కలు ఎలా వచ్చాయి అని అడిగారు. సీతమ్మ నవ్వుతూ, రాధ నిజాయితీగా చెప్పింది, విత్తనాలు మొలకెత్తలేదు అత్తయ్య, నేను కొత్త విత్తనాలు వేసి మొక్కలు పెంచాను, కానీ మీరు మాత్రం అబద్ధం చెప్పారు అని సీతమ్మ చెప్పింది. దాంతో పెద్ద కోడలు లక్ష్మికి రాధపై విపరీతమైన అసూయ కలిగింది. ఎప్పుడూ రాధనే అత్తగారు మెచ్చుకుంటుంది అని మనసులో గొణుక్కుంది. ముగ్గురు కోడళ్లు కలిసి రాధ మీద కుట్ర పన్నారు. ఒక రోజు సీతమ్మ డబ్బులు తేవడం కోసం బ్యాంకు వెళ్లిన సమయంలో ముగ్గురు కోడళ్లు సీతమ్మకు చెందిన బంగారు హారం దాచేశారు. కానీ కోడళ్లకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు దొంగతనం చేస్తున్నప్పుడు పక్కింటి చిన్న కుర్రాడు తన బంతితో ఆడుకుంటూ బంతి ఎగిరి వీళ్ల ఇంట్లో పడటంతో బంతిని వెతుక్కుంటూ సీతమ్మ గదిలోనికి వచ్చి ఈ దృశ్యం చూస్తాడు. ఇంతలో బ్యాంకు నుండి తిరిగి వచ్చిన సీతమ్మ డబ్బును బీరువాలో దాస్తూ తన బంగారహారం లేదన్న విషయాన్ని గమనించి తన నలుగురు కోడళ్లను పిలిచి, తన బంగారహారం కనిపించడం లేదని మీరెక్కడైనా చూశారా అని అడుగుతుంది. దాంతో ముగ్గురు కోడళ్లు అమాయకత్వం నటిస్తూ, రామరామ, మేం అసలు మీ గదిలోకే వెళ్ళలేదు, మాకేమీ తెలియదు అత్తయ్యా అంటూ, రాధ మీ గదిలోకి వెళ్లడం చూశాం, రాధ మీ హారం తీసుంటుంది అని ముక్తకంఠంతో చెప్పారు. సీతమ్మ రాధ మీద ఉన్న నమ్మకంతో మొదట నమ్మలేదు. కానీ ముగ్గురు కోడలు ముక్తకంఠంతో చెప్పడంతో నమ్మక తప్పలేదు. రాధ ఏడుస్తూ, అత్తయ్య, నేను ఎప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా, నన్ను నమ్మండి అత్తయ్య అని ఎంతో బాధపడింది. అంతలో పక్కింటి చిన్న కుర్రాడు సీతమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, నేను చూశాను, పెద్దక్కలే బంగారుహారం తీశారు, రాధక్క చాలా మంచిది అని చెప్పాడు. సీతమ్మ ముగ్గురు కోడళ్లతో, మీరు దొంగతనం చేయడమే కాకుండా రాధ మీదకు ఆ నేరం తోస్తారా అంటూ చివాట్లు పెట్టింది. చిన్నపిల్లాడి ద్వారా ఎప్పుడైతే తమ దొంగతనం బయటపడిందో వారు సిగ్గుతో తలదించుకుని ముగ్గురు రాధ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. రాధ నవ్వుతూ, మనమంతా ఒక కుటుంబం, క్షమాపణలు వద్దు, అందరం కలిసిమెలిసి ఉందాం అని చెప్పింది. ఆ రోజు నుండి ముగ్గురు కోడళ్లు కలిసిమెలిసి ఉండటం మొదలు పెట్టారు. సీతమ్మ చాలా సంతోషించింది. అబద్ధం కొంతకాలం మాత్రమే నిలుస్తుంది, చివరికి నిజాయితీయే గెలుస్తుంది. ఇలాంటి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.